కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం టో, ప, పి, పు, షం, నా, ట, పే, పో. ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కన్యారాశి అవుతుంది. కాబట్టి కన్యారాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా కనపడుతోంది. రాజపూజ్యం 6, అవమానం 6గా కనపడుతోంది. అయితే గోచారం చూసుకున్నట్లయితే భాగ్య దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, షష్టమ సప్తమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, లగ్న వ్యయ స్థానంలోనేమో కేతు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. చదువు పట్ల శ్రద్ధ పెడతారు, మంచి ఫలితాలు సాధిస్తారు, పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది, ఏకాగ్రత కనపడుతోంది, జ్ఞాపకశక్తి పెంచుకుంటారు. కుదిరితే యోగా కానీ ధ్యానం కానీ చేస్తే మీకు ఇంకా రాణింపు కనపడుతోంది. అలాగే గురువుల ద్వారా కానీ టీచర్లు సీనియర్ల ద్వారా కానీ మంచి విషయాలు తెలుసుకుని మంచి ప్రయోజనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి కృషికి తగ్గ ఫలితము, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ప్రమోషన్లు, జీతాల్లో పెరుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. తోటి ఉద్యోగస్తులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, గొడవలు తగ్గుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి, కొత్త పెట్టుబడులు వృద్ధవుతాయి, వ్యాపారాలు విస్తరిస్తారు. అలాగే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పరచుకుంటారు, తద్వారా వ్యాపార లాభాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. పంటలన్నీ కూడా చక్కగా లాభాలు కనపడుతున్నాయి. కొత్త వ్యవసాయ పద్ధతులు అవలంబించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా సంతాన యోగ్యత కనపడుతోంది, స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి, ప్రేమ సంబంధాలు బలపడతాయి. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యత కనపడుతోంది, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, మొండి బకాయిలు వసూలవుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, పాలసీలు కడతారు, ఇన్సూరెన్సులు కడతారు. అలాగే చక్కని ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు ఈ సంవత్సరం. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలి ఈ సంవత్సరం. అలాగే భవిష్యత్తు గురించి కూడా చాలా చక్కగా పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా మంచి వాళ్ళ యొక్క నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అయితే అప్పులు తీర్చడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు తీసుకున్నా కూడా వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడతారు. కోర్టు వ్యవహారాల్లో విజయాలు కనపడుతున్నాయి. మీ వాదన బలంగా వినిపిస్తారు ఈ సంవత్సరం, తద్వారా విజయం పొందుతారు. అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం అంతంత మాత్రమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే జీవన విధానం కానీ, అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కానీ, ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కానీ, మానసికపరమైనటువంటి ఒత్తిడి అలజడి రావడం వల్ల కానీ అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కనపడతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మాత్రం అనుకూలంగా కనపడుతుంది, వీసాలు మంజూరు అవుతాయి. విదేశీ వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఎక్కువ కొనసాగుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విహారయాత్రలు చేసేవారు కూడా అనుకూలంగా కనపడుతోంది. కొత్త ప్రదేశాలు సందర్శించాలనుకునే వారికి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ప్రయాణాలు కావచ్చు. ఈ సంవత్సరం ఇల్లు కొనాలనుకునే వారికి మంచి సమయంగా కనపడుతోంది. కొత్త ఇల్లు మారే వాళ్ళకి, అంటే ఇల్లు మారడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి అనుకూలతలు కనపడుతున్నాయి, వాహనాలు మారుస్తారు ఈ సంవత్సరం. ప్రయాణాలలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రంగాలలో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. డబ్బులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం మీరు చిన్న పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా రవికి, కుజుడికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం కలిసొచ్చే సంఖ్య, అదృష్ట సంఖ్య 5. కలిసొచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, ఆగస్ట్, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ